అందరికీ జై శ్రీరామ్. నేను మిస్టర్ పరికిపల్ల. మన ఇంట్లో ఏదైనా సందర్భం ఉన్నప్పుడు ఆహార దానం చేస్తుంటాం బయట. అయితే ఒకటి గమనించండి, కొన్ని చోట్ల ఇవి అడ్డాలుగా మారిపోయాయి. ఆ అడ్డాలకి దాతలు రావడం, వాళ్ళు దానం చేయడం, వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్లు వీళ్ళు తినలేక పక్కన పెట్టడం, పడేయడం, ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. చేసిన వాళ్ళకి ఏముంటుందంటే, మనం వాళ్ళకి ఇచ్చాం కదా, మనకు పుణ్యం వచ్చేసింది అన్న ఫీలింగ్ ఉంది. అక్కడ మాత్రం వాడెవడో ఇచ్చాడులే అన్నంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. నేను చూసా కళ్ళతోటి. సో ఇలాంటి ప్లేస్లలో, అంటే అడ్డాలుగా ఏర్పడిన ప్లేస్లలో యూనియన్లు కూడా తయారయ్యాయి. వాడు ఎవడో వస్తాడు, నాకు ఇవ్వండి, నా దగ్గర 20 మంది ఉన్నారు, 20 ప్యాకెట్లు ఇవ్వండి, వాళ్ళకి మంచుతా, మీ దగ్గరికి ఎవరు రారు, ఇలా తయారవుతుంది. సో దయచేసి మీరు ఇక్కడ నుంచి దానం చేద్దాం అనుకున్నప్పుడు ఇలా అపాత్ర దానం చేయకండి. అంటే మీరు దానం చేసింది వృధాగా పోతుంది. కాబట్టి అది కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా, దాన్ని కూడా మీరు వృధా చేసిన దాంట్లో పాపమే వస్తుంది, మనకు పుణ్యం రాదు. అందుకని ఇంకా మీరు దయాద్ర హృదయులైతే మీ దగ్గర బడ్జెట్ కూడా సహకరించేస్తే, పశువులు కూడా ఉంటాయి రోడ్ల మీద, గేదెలు, వాటికి పేపర్లు, ప్లాస్టిక్ కవర్లలో ఉన్న చెత్త చెదారం తప్ప గడ్డి కూడా దొరకదు సిటీలో. ఆ గడ్డిని ఒక లోడ్ తీసుకొని, ఎంతో మీకు అవకాశం ఉన్నంత గడ్డిని సిటీలో ఉన్న పశువులకి, అలాగని పశువుల పెంపకం దగ్గరికి వెళ్ళి కాదు, రోడ్ల మీద అనాథలుగా తిరుగుతున్న ఈ ఆవులకు పంచండి. సో ఇలాంటివి చేయడం వల్ల మనకు ఆ పాత్ర దానం అవ్వదు, మనం అన్నానికి కానీ ఆహారానికి కానీ అన్యాయం చేసిన వాళ్ళం అవ్వము. అలాగే ఆకలితో ఉన్న మూగజీవాలను ఆదుకుంటే అవి చాలా గొప్ప పుణ్యం. జై శ్రీరామ్.